కిందకి పడతా ఉంది. కింద ఎర్రపుండు పడిన తర్వాతే పొక్కు లేసేది. ఇప్పుడు ఈడు కూడా మనకు పొక్కు ఉండింది, నీకు ముందు నుంచి కూడా ఈడు పొక్కు ఉండింది, కానీ కండ పెరిగిపోయింది. పొక్కు తగ్గుతా వస్తుంది. కండ ఎప్పుడైతే పెరుగుతుందో పొక్కుకు బలం చచ్చిపోతుంది, ఆడికి తగ్గిపోతుంది. అది ఊడిపి పడిపోయిందంటే ఇది క్లియర్ అయిపోతుంది. మనకి ఈ పక్క కూడా పొక్కు ఉండింది కదా, క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు లెవెల్ అయిపోయింది కదా అది. ఇంకా మడే అక్కడ ఇంకా ఆటోమేటిక్ గా అదే మాడిపోతా వస్తుంది. ఇంకొక విషయం వచ్చేసరికి మనకి ఎప్పటికైనా కానీ గాయం అనేది మనం కట్టు కడితే నిలుసదో, కట్టు కడితే మానదో. ఎప్పటికైనా కూడా మెడిసిన్ తీసుకుంటా ఉండాలా, ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉండాలా, గాలి కారుతా ఉండాలి. నేను మొదటి రోజు నుంచి ఇదే మాట చెప్పినానా, వేరే మాట చెప్పినానా? మొదటి రోజు నుంచి కూడా మనకు పుండు అనేది గాలి కారిన తర్వాతే మనకు క్లియర్ అవుతా వచ్చేది. ఈ పుండనే కాదు, ఏ పుండైనా కానీలే, మొదటి విషయము. రెండో విషయం వచ్చేసరికి మనం ఎప్పటికైనా కానీలే ఈ పుండును ఇది చెడిపోయింది, దీన్ని పెరగకూడదు. పెరిగినామంటే గాన రక్తం అనేది వస్తే ఆ రక్తంలోకి